అందరికీ నమస్కారం. ఈరోజు మనం ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతున్న ఒక కొత్త కోర్ట్ రూమ్ డ్రామా ఎలా ఉందో రివ్యూ చేద్దాం. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు ఈ సినిమా గురించే ఫుల్ చర్చ నడుస్తోంది. 2 గంటల నిడివితో వచ్చిన ఈ సినిమా నిజంగా ఆ హైప్కి తగ్గట్టుగా ఉందా లేక జస్ట్ ఒక వన్ టైమ్ వాచ్ మూవీనా అనేది ఇప్పుడు డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. మెయిన్ స్టోరీలైన్ విషయానికొస్తే ఇదొక పక్కా కోర్ట్ రూమ్ డ్రామా. ఆసక్తికరమైన విషయమేంటంటే ఒక సీనియర్ మోస్ట్ లాయర్ తన సొంత కూతురుతునే కోర్టులో వాదనకు దిగుతుంది. అసలు వీరిద్దరూ డీల్ చేస్తున్న ఆ కేసేంటి, ఆ కేసు ఎవరి గురించి, ఇందులో సోనాక్షి సిన్హా అలాగే జ్యోతిగా గారి పాత్రల ప్రాముఖ్యత ఏంటి, ఫైనల్గా ఆ కోర్టు పోరాటంలో గెలిచిందెవరు అన్నదే ఈ సినిమా కాన్సెప్ట్. కథలో కొన్ని ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్, ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా కథకొక మంచి లీడ్ ఇస్తాయి. అసలు ట్విస్ట్ ఏంటో తెలియాలంటే మాత్రం మీరు క్లైమాక్స్లో వచ్చే ఆ లాస్ట్ 30 మినిట్స్ చూడాల్సిందే. ప్లస్ పాయింట్స్, హైలైట్స్. ఈ సినిమాలో మనల్ని కట్టిపడేసే అంశం సోనాక్షి సిన్హా మరియు జ్యోతిక గారి నటన. సోనాక్షి గారు ఒక బోల్డ్ లాయర్ పాత్రలో అద్భుతంగా నటించారు. ఇక జ్యోతిక గారు ఒక తెలివైన స్టెనోగ్రాఫర్గా తనదైన మార్క్ చూపించారు. ఇలాంటి ఒక బోల్డ్ టచ్ ఉన్న క్యారెక్టర్లో జ్యోతిక గారిని చూడటం కాస్త కొత్తగా అనిపిస్తోంది. వీరిద్దరి మధ్య ఉన్న ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ అండ్ అండర్స్టాండింగ్ సినిమాకు పెద్ద ప్లస్. డైలాగ్స్ మరియు విజువల్స్. సరైన ఆధారాలు లేకుండా ఎవర్నీ నిందితులుగా మార్చకూడదు, అందరికీ న్యాయం జరగాలి అనే ఒక స్ట్రాంగ్ పాయింట్ మీద ఈ సినిమా నడుస్తోంది. కోర్టు సన్నివేశాల్లో వచ్చే డైలాగ్స్ చాలా పవర్ఫుల్గా, సిచ్యువేషన్కి పర్ఫెక్ట్గా సింక్ అయ్యాయి. అలాగే సినిమాటోగ్రఫీ, పిక్చర్ క్వాలిటీ కూడా చాలా నీట్గా ఉన్నాయి. మైనస్ పాయింట్స్, డ్రాబ్యాక్స్. డైలాగ్స్ బాగా పేలినా సరే కథనం మాత్రం చాలా సాదాసీదాగా సాగుతుంది. నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే సస్పెన్స్ గానీ, థ్రిల్ గానీ క్లైమాక్స్లో మిస్ అయింది. ఫైనల్గా ఎవరు గెలుస్తారనేది మనం ముందే ఈజీగా ఎక్స్పెక్ట్ చేసేయచ్చు. నేపథ్య సంగీతం. ఇటువంటి కోర్ట్రూమ్ డ్రామాలకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ప్రాణం పోస్తుంది. కానీ ఇందులో మ్యూజిక్ చాలా డల్గా, సైలెంట్గా ఉంటుంది. సినిమా పేస్ ఇప్పటికే కాస్త స్లోగా ఉంటే ఈ డల్ బీజియం వల్ల సినిమా మరింత నెమ్మదించిన ఫీలింగ్ కలుగుతుంది. ఇక ఈ సినిమాని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే, కథలో కొన్ని బోల్డ్ ఎలిమెంట్స్ మరియు మోడర్న్ టచ్ ఉండడం వల్ల కుటుంబ సమేతంగా చూస్తున్నప్పుడు కొన్ని సన్నివేశాలు కాస్త ఇబ్బందిగా అనిపించే అవకాశం ఉంది. ఓవరాల్గా చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ కాస్త స్లోగా స్టార్ట్ అయినా ఇంటర్వెల్ సమయానికి మెయిన్ స్టోరీ మొదలై కొంత ఆసక్తిని పెంచుతుంది. అక్కడ్నుండి కథ నెమ్మదిగా ఒక సింపుల్ క్లైమాక్స్తో ముగుస్తుంది. సో మీరు కోర్ట్రూమ్ డ్రామాలు ఇష్టపడేవారైతే టైం పాస్ కోసం ఒకసారి చూడొచ్చు. ఇది పక్కాగా ఒక వన్ టైమ్ వాచబుల్ మూవీ. నా రేటింగ్ 2.75/5. ఇలాంటి మరిన్ని జెన్యూన్ రివ్యూస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.